నమస్కారం అందరికీ. ముఖ్యంగా మా పిఆర్ వీరబాబన్న అండ్ మీడియా మిత్రులందరికీ కూడా, ప్రింట్ మీడియా, డిజిటల్ మీడియా, సోషల్ మీడియా, మీడియానే ఈ సినిమాకు వికీపీడియా లాంటిది అని అనుకుంటారు. నిజం అది. మీడియా లేకపోతే అసలు ఈ పబ్లిసిటీ ఎక్కడిది? ఇంతమంది ఇక్కడ గ్యాదర్ గారు, ఈ సినిమా పబ్లిసిటీ కాదు. అలాంటి మీడియా వాళ్లకు నా మనస్ఫూర్తిగా కళాబంధం తెలియజేసుకుంటున్నా, కృతజ్ఞతలు. ఈ సినిమాకు నాకు ఎలాంటి సంబంధం లేదు, కానీ ఈ సినిమాలో యాక్టింగ్ చేసిన వాళ్ళందరూ కూడా నాకు ఆత్మీయులు. నేను రావడానికి గల కారణం మెయిన్ అది. చాలా మంది రాగానే ఏదో మ్యూజికో లేకపోతే ఇంకే మ్యాజికో చేసింది అనుకుంటారు, కానీ ఈ సినిమాలో నేను ఏది చేయలేదు. కానీ ఒక అదృష్టం ఏంటంటే ఈ సినిమాను డైరెక్టర్ బుర్రి సుధాకరణ నాకు చూపించడం నా అదృష్టం. ఎందుకంటే ప్రేక్షకులకు కంటే ముందు నేను చూసిన కాబట్టి మొదటి ప్రేక్షకుణ్ణి ఈ సినిమాకు నేనే అని నేను భావిస్తూ, అన్న చాలా థ్యాంక్స్. బుర్రి సుధాకర్ గారు, ఈ సినిమాకు మీరు ఊడల మర్రి లాంటలు. అంటే అందరికీ ఒక మర్రి చెట్టు లాగా. నేను నిజంగా మాటల్లో ఏదో ప్రాస వాడడం కాదు, అది ఆ ప్రాసలో నేను వాస్తవం ఉంది. ఇందాక లవ్ అన్యా అన్న హీరోయిన్ని కాలగమనం అనేటువంటి నేను మర్చిపోయాను. కాలగమనం అని 10 సార్లు పలకాలి అందరూ. ఒకసారి గట్టిగా అనండి, కాలగమనం అనండి ఒకసారి అందరూ. ఎందుకు తెలుసా అండి, మనం అందరం కాలగమనంలోనే ఉన్నాము అని అందరూ జనరల్గా అనుకుంటారు. ప్రతి మనం అడుగేసినా మన శ్వాస కూడా కాలగమనంలోనే ఉంది. కానీ ఈ సినిమా ప్రేమ గమనంతో సాగుతుంది. ఈ కాలగమనం అనే సినిమా ప్రేమ గమనంతో సాగుతూ నన్ను కన్నీళ్లు తెప్పించింది కాబట్టే నేను ఈ వేదిక మీదకి ప్రత్యేకంగా వచ్చిన. లేకపోతే నేను ఇక్కడికి వచ్చి ఓన్లీ వీళ్ళని పొగడాలి అని మాత్రం నేను రాలేదు. మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఎందుకో మీరు ఈ సినిమా చూసిన తర్వాత లాస్ట్ ఒక అరగంట నేను మనిషి కాలేదండి. అంటే ఏజ్లో కొంచెం పెద్దవాడైనా నేను ఇందులో హీరో రాజా ఏజ్కి వెళ్ళిపోయినా, తర్వాత చిన్న ఏజ్కి వెళ్ళిపోయినా. ఇందులో హీరో రాజా, రేపటి రాజు అవుతాను. అంత చక్కగా అంటే మీరు అనుకోవచ్చు హీరో అంటే చాలా ఎంతో ఎర్రగా బుర్రగా అందంగా ఉండాలనుకుంటారు. ఈ సినిమా చూసిన తర్వాత చాలా అందంగా కనిపిస్తాడు ఆయన మనందరికీ. అదేవిధంగా ఇందులో చిన్న చూసినప్పుడు నాకు ఏడుపు వస్తుంది. ఈ సినిమాలో ఒక అక్కకు ఒక తమ్ముడు క్యారెక్టర్గా అతను చేశాడండి. చిన్న ఈ సినిమా తర్వాత నువ్వు చాలా పెద్దోడు అవుతావు, డౌట్ లేదు. నేను మనస్ఫూర్తి పొగట్టం కాదండి, ఇది వాస్తవం. నేను చూశాను కాబట్టి, చూడకుండా వచ్చి వేదిక మీద నేను చెప్పడం కాదు. ముందే చెప్పాను ఈ సినిమా చూడడం నా అదృష్టం అని. సార్ మీరు గెస్ట్గా రావాలి సార్, మీరు సెలబ్రిటీ గెస్ట్గా రావాలి సార్ అన్నారు. నేను అన్నా, సెలబ్రిటీ కంటే ఒక పెద్ద గెస్ట్ ఎవరో తెలుసా మీకు? తెలిస్తే చెప్పండి. అబ్బా ఎంత బాగా చెప్పారు. సెలబ్రిటీ కంటే ప్రేక్షకుడు చాలా పెద్ద సెలబ్రిటీ. దానికి ఉదాహరణ కూడా ఉంది. ఊరికే చెప్పండి, నేను ఆల్రెడీ మనసులో అల్లుకొని వచ్చిన, ప్రిపేర్ అయ్యి వచ్చిన. ఇది ఒక్కటి మాత్రం, ప్రేక్షకుడు ఒక ఇటుక లాంటోడు. ప్రేక్షకులందరూ కూడా ఇటుక లాంటి వారు. వాళ్ళ కొన్ని లక్షల ఇటుకలు పేరిస్తే లాస్ట్ దాని పేరే వస్తుంది, బిల్డింగ్. ఆ బిల్డింగ్ అనేది సెలబ్రిటీ. ఒకవేళ ఆ ఇటుకల్లో ఒక 1000 ఇటుకలు కనుక ఊడిపోతే ఆ బిల్డింగ్ మొత్తం బీటలు వాడుతుంది. కాబట్టి ఆ ఇటుకలతో కూడుకున్న, ప్రేక్షకులతో కూడుకున్న దాని పేరే బిల్డింగ్. ఆ బిల్డింగే సెలబ్రిటీ. కాబట్టి ఇప్పుడు ఆ ఇటుకలు గొప్పవి, బిల్డింగ్ అనే పేరు లాస్ట్ కొత్తది, అది రెడీ అయినా కొత్తది. సో కాబట్టి ముందు ప్రేక్షకులు, తర్వాత సెలబ్రిటీ. ఇప్పుడు నేను ఎలా వచ్చానంటే మామూలు ఒక ప్రేక్షకుడిగానే వచ్చాను. నిజం కూడా ఆ ఇటుకలాగా ఇక్కడికి వచ్చాను నేను, ఇది నిజం. దీంట్లో రాజమౌళి అందరూ జబర్దస్త్ రాజమౌళిని ఏమనుకుంటారు అంటే, దయచేసి నేను లేట్ చేస్తాను అనుకోవద్దు, ఒక 2 నిమిషాలు కొంచెం మాట్లాడతా. కాలగమనం గురించి నేను మాట్లాడకపోతే నేను కాలగమనంలో కలిసిపోతా. కాబట్టి నేను మాట్లాడాలి ఒక 2 ముక్కలు. నేను ఎప్పుడు కూడా నన్ను అందరూ పాట పాడే ఉంటారు, లేకపోతే బోలే అంటే హీరో అంటారు. ఇక్కడ బోలే అంటే హీరో అని కాదు, ఇక్కడ సినిమా అంటే కాలగమనం. కాలగమనం అంటే మా బుర్రి సుధాకర్ అన్న. ఇందులో జబర్దస్త్ రాజమౌళి అందరూ మీరు ఏమనుకుంటారు, ఇందులో తాగుబోతు క్యారెక్టర్ ఉంటుంది అనుకుంటారు కదా, అనుకుంటారా అనుకోరా? కానీ ఆ తాగుబోతు క్యారెక్టర్ ఉంటది. అది ఎలా ఉంటదంటే ఇంతకు ముందు మీరు ఎప్పుడు చూడలేరు. అంటే తాగుబోతు యాక్టింగ్ చేయడం కాదు, ఆ తాగుబోతులలో ఎంతమంది తాగి
ఇల్లు ఆగం చేసుకున్నారు, సంవత్సరాలు ఆగం చేసిండ్రు కదా, దానికి ఎలా ఉంటది అసలు సినిమా అంటే ఏంటి ఇతను ద్వారా అంటే ఇప్పుడు నేను ఇది లీక్ చేయడం కాదు, ఈ సినిమా మీరందరూ చూడాలని చెప్తున్నా తప్ప ఇది లీక్ చేయడం కాదు, దయచేసి తప్పుగా అనుకోతున్నాను. నేను క్లైమాక్స్ అన్నాను, ఆ అరగంట మాత్రం మీరు అసలు మనం నిజంగా చెప్తున్నా, మీరు ఒకప్పుడు ఒక సినిమా ఉంటది, అది పేరు చెప్పను, పేరు చెప్తే బాగుండదు, ఆ సినిమా వచ్చిన తర్వాత అందరు పిచ్చోలు అయిపోయారు ఆ సినిమా. ఈ సినిమా చూసిన తర్వాత మాత్రం డబుల్ పిచ్చోలు అయిపోతారు, పిచ్చి ప్రేమికులు అవుతారు. అంత గొప్ప సినిమా ఇది, అంత గొప్ప సినిమా. నేను అప్పట్లో నాకు మధ్యలో అప్పుడు మా గురుగారు రావుల రాంబాబు చెప్తుండేవారు, మరో చరిత్ర సినిమా, నా కమల్ హాసన్ బాగా ఫ్యాన్, మెగాస్టార్ చిరంజీవి గారు కమల్ హాసన్ అంటే నాకు బాగా ఫ్యాన్స్. అట్లనే అప్పుడు మరో చరిత్రలో అప్పుడు సరిత గారు, డబ్బింగ్ సరిత గారు, కమల్ హాసన్ గారు, ఆ సినిమా ఎలా ఉంటది ఇలా ఉంటది అంటే నేను చూసేదాన్ని. మళ్ళీ అలాంటి మరో చరిత్ర సినిమా ఇప్పుడు ట్రెండ్ లో పల్లెటూరు వాళ్ళకు బీసీ సెంటర్లలో కాలగమనం అనే సినిమా మాత్రం పరిగెడుతుంది. ఈ సినిమా ఆయన తీశారు అనుకున్నాను, కానీ ఎలా రిలీజ్ అయిద్దో తెలియదు అనుకున్నా. ఆయన అన్నారు నన్ను, సార్ ఒకవేళ ఎక్కడన్నా ఇలా మనకు బిజినెస్ విషయంలో ఏదన్నా ఉంటే సార్ తప్పకుండా చూస్తాను సార్ అన్నాను. అలా అన్నానో లేదో ఇలా వచ్చి సార్ మన సినిమా రిలీజ్ కాబోతుంది అన్నారు. నేను షాక్. నా స్టూడియోకి వచ్చి మన సినిమా రిలీజ్ అండి సుమారు 60-70 థియేటర్లు రిలీజ్ అవుతుంది అని చెప్తాగానే నేను షాక్ అయినా. లేదు, కాలగమనంలో మీ సినిమా చాలా మంచి మంచి కాలాన్ని పుడిగిపుచ్చుకుంటానని చెప్పి నాకు అర్థమైంది అది. సో ఈ రకంగా ఒక్కొక్క క్యారెక్టర్ ఇందులో ఉందండి. సుబ్బారావు గారు, ఇంకా వేరే క్యారెక్టర్స్, హీరోయిన్ గురించి చెప్పాలంటే నిజంగా ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు కదా, నేను నిజం చెప్తున్నా, మనస్ఫూర్తి చెప్తున్నా, ఏదో నేను వేదిక మీద పిలిచారు కాబట్టి అందరం పోగడాలని అయితే నేను పోగట్లే, ప్రామిస్ చెప్తున్నా. నేను నిజంగా ఇందులో హీరోయిన్ నాకు అప్పుడు ఊహ గారు గుర్తుకొచ్చారు ఆమె సినిమాలో. అంటే మీ ఏడుపు ఎంత చక్కగా, మీరు తర్వాత మీ బ్రదర్ కాంబినేషన్, అంటే ఇప్పుడు నేను లీక్, ఇది లీక్ కాదు, ఇది మీరు చూడాలి ఏంటనేది సినిమా. లేదు తమ్ముడిగా మీ క్యారెక్టర్ అసలు ఏంటి అసలు, సారీ మీరు తప్పుగా నన్ను భావించట్లేదు కదా, ఎక్కడ లీక్ చేయను నేను. ఎందుకంటే తెలుసా అండి, ఆతృత. అంటే ఇలాంటి సినిమాలు ఇప్పుడు అదే ఒక పెద్ద సినిమా ఉందనుకోండి, ఇలా మాట్లాడితే ఎవరు ఒప్పుకోరు. ఇలాంటి సినిమాలకి మీరందరూ రావాలంటే ఈ మాత్రం వీళ్ళ క్యారెక్టర్లు మీరు చూడాలంటే నేను చెప్పాను అంతే తప్ప క్యారెక్టరేషన్ ఇందులో వీళ్ళు ఏం చేస్తారని చెప్పలేదు. నేను మీ క్యారెక్టర్స్ ఏంటో చెప్పాను అంతే. హీరోయిన్ అంటే హీరోయినే అంటారు కదా సినిమాలో, ఎవరైనా హీరో అంటే రాజా అంటే హీరో లాగానే అనిపిస్తాడు. ఈయన చిన్నప్పుడు నేను సైకిల్ మీద వెళ్తూ ఉంటా, నేను వెళ్ళినప్పుడు నాకు ఆ రోజులన్నీ గుర్తుకొచ్చినాయి. అంటే కాకపోతే లవ్ స్టోరీ మనకు ఉందా లేదా అని తర్వాత విషయం అది. కానీ నిజంగా మీరు, నేను కన్నీళ్లు కార్చిన, నా కుటుంబం అంతా గుర్తుకొచ్చింది మిమ్మల్ని చూస్తే ఈ సినిమాలో. నేను మనస్ఫూర్తిగా చెప్తానండి, బిగ్ బాస్ నేను వెళ్ళిన తర్వాత కూడా అందరు చాలా మంది నన్ను అందరూ మీరు ఇష్టపడ్డారు, నన్ను ప్రేమించారు, నాకు మంచి ఆడియన్స్, నాకు ఫ్యాన్స్ కూడా, వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నాకు ఎవరైనా నా ఆడియన్స్ ఉంటే కనుక మీరు అందరూ ఒక్కొక్కరికి 100లుగా 1000గా అందరికి చెప్పి ఈ సినిమాకి తీసుకురండి.